భారతదేశ స్వాతంత్ర్యోద్యమ రోజులవి. సైమన్ కమిషన్ 1928 మార్చి 2న బొంబాయిలో అడుగుపెట్టింది. దీనితో దేశమంతటా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మద్రాసులో కూడా ఇదే పరిస్థితి. నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థసారథి అనే యువకుడు మరణించాడు. అతన్ని సమీపించిన వారినెవరినైనా కాల్చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి కోపోద్రిక్తుడైన ఒక వ్యక్తి తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపిస్తూ "రండిరా, కాల్చండిరా" అంటూ వారి ముందుకొచ్చాడు. ఆయనే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. వీరు 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా వినోదరాయనిపాలెంలో పేద కుటుంబంలో జన్మించారు. సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య వీరి తల్లిదండ్రులు. ప్రాథమిక విద్య తమ గ్రామంలోనే సాగింది. చదువుకునే రోజుల్లో వీరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులతో కలిసి నాటకాలు వేసేవారు. అందులో ఆడ మగ వేషాలు ధరించి అందరి మన్ననలు పొందారు. గణిత ఉపాధ్యాయుడు, నటుడు అయిన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారి సహాయంతో ఉన్నత విద్యను వారాల పద్ధతిలో చదివారు. తనకు సంపాదననిచ్చే న్యాయవాద వృత్తిని వదిలి దేశ సేవలో పాల్గొన్నారు. స్వరాజ్య పత్రిక ఏర్పాటు చేశారు. పేదల విద్యకై జాతీయ పాఠశాల ఏర్పాటు చేశారు. ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నడిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన వీరు 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 13 నెలలు పనిచేశారు. పేదరికంలో పుట్టిన న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం.